జగనన్న పాలు అని కూడా పెట్టాడు. జగనన్నకు పాలు వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయో? ఎక్కడ చూసినా కూడా జగన్నాథమే, నిజంగా కూడా జగన్నాథమే. ఎందుకంటే ఆయన పేరులోనే హిందుత్వం ఉంది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ పడు. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పి గంగమ్మ జాతరలో ఏంటి మమ్మీ ఎవడు పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? 9880-362 వీడు మనిషా పశువా? 03229. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యాడు. ఈడు కాదు పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు, వాడు కూడా ఒక మనిషా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇలా ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇయ్యాల్సి వస్తుందని మెడలు పట్టి దొబ్బితే నీ సొంత చెల్లెలు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. సొంత చెల్లెలకే సమాధానం చెప్పలోని ఆయన నాకు సవాలు ఇస్తున్నాడు. ఈ అవ్వ లాగులో తొండలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. అవునా? నిజమా? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? దీనికి మీరు ఏమంటారు సార్? నేను దత్తపుత్రు, ఈ నాకు అర్థం కాలేదు సార్. నేను దత్తపుత్రు, ఈ ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోడు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేశారు మంత్రి బొత్స. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. జూన్ 9న విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేస్తారని చెప్పారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. వైసీపీకి 175కు దగ్గరగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బొత్స. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. నా కూతురికి 10th క్లాస్ చదివేటప్పుడు డబ్బు నా చేతులు అమ్మఒడి అని చెప్పి వచ్చింది, ఇచ్చాను, చదివించుకో. అది నాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఇంజనీర్ చదివింది, బాగా అయిపోయింది, బాగా చదువు కాన్సెంట్రేట్ కంప్యూటర్లో. ఎక్కడో కొడుతుంది సీనా. అమ్మాయి 10th క్లాస్ లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు మీ అమ్మ. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. జాబ్లు చేస్తుంది, జాబులు చేస్తుంది, సంపాదించుకోవడం హ్యాపీ. అమ్మఒడి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అసలు అమ్మఒడి పథకం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు.
పొట్టోడికి దోలు తీరిపోయింది. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాలు, అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే 2014లో మాకు నాన్న లేడు అన్నాడు. నాకు కూడా లేడు కానీ మా నాన్న లేడు అన్నాడు. జనం నమ్మిండ్రు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 2019 వచ్చారు నాకు చిన్నాన్న లేడు అన్నాడు. ఒక్క అవకాశం అని చెప్తే మా అక్కలంతా ఆలోచించి ఇచ్చిండ్రు. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. ఒక్క అవకాశం ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయి, బడిలో తెలుగువాయి, నదిలో ఇసుకవాయి, గుడిలో విగ్రహాలు, నేరాలు వెరిగిపాయే, ఘోరాలు జరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే. అంటే అది ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా అప్పులు వెరిగిపాయే, ఆస్తులు తనకవాయే, అమ్మకు గౌరవాధ్యక్ష పదవి, చెల్లికి ఆస్తి వాయే. మండుతున్నట్టుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. అందుకనే మనం ఆలోచించాలి, ఈ తిక్కుని కూడా పంపవలసినటువంటి అవసరం ఉందని. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఓకే, సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో తన కుటుంబ సమేతంగా ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెలు వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్, మీమ్స్ కానీ నా భాష వింటే గన్నుకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. ప్రజలను మోసం చేయడం, ప్రజలకు అబద్ధాలు చెప్పడం, రాజకీయాలలో ఇంత విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా రాజకీయాలు చేయడం ధర్మమే. మనం చేయని కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. మీ పరిపాలన కేవలం వెల్ఫేర్ మీద దృష్టి పెట్టారు, డెవలప్మెంట్ మీద లేదు అనేది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అతిపెద్ద చర్చనీయ. కరెక్ట్ అడిగా బాబు. చెప్పండి సార్, చెప్పండి. చెప్పు. బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్? వాట్ ఈస్ డెవలప్మెంట్? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి, మనుషులు పాపం. పొగుడుతున్నావా లేక వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. రోజా ఏం మాట్లాడింది? అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నాం అనింది. వాళ్ళేదో చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులు అంట. ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా? ఏమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాణి? ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఒక్కసారి చూడండి అధ్యక్ష. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అటు చూడండి. ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన రాజధాని మనం కడతాం. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. ప్రతి ఒక్కరికి నేను ఇవాళ గంటాపదంగా కూడా చెప్తా ఉన్నాం. గుడ్డేం కాదు, రాజధాని కట్టాడమ్మా. ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేము ఆయనతో. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్,
share and subscribe.